మా కాలేజీలో పార్టీ ధూమ్ ధామ్ జరిగింది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ స్టార్ శివాజీ. అరే గని, ఇంత పొద్దుగా లేచి స్నానం చేసి ఇంత కొత్త డ్రెస్ ఎందుకు వేసినవురా? ఎందుకంటే చెప్పాలా, ఇవాళ మా కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ. అందరూ లేట్ పోతారు కానీ మనం ముందే ఉండాలని ముందుంటున్నా. ముందుండుగా అంటే ముందు పోతే ఏమన్నా అవట్టిస్తారా? ఇక ఈ ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు 9th లో ఉన్నప్పుడు 10th వాళ్ళకి ఫ్రెషర్స్ ఇస్తాం కదా, ఫేవరెల్ ఇస్తాం కదా, అప్పుడు ఇవ్వలేము. ఎందుకంటే చిన్న చిన్న గొడవల వల్ల సార్లు అద్దన్నారు. మీ 10th వచ్చినాక 9th వాళ్ళు ఫేవరెల్ మాకు ఇస్తారు కదా, అప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళు మాకు ఇవ్వలేరు, మేము వాళ్ళకి ఇవ్వలేము. అట్లా ఎందుకంటే సార్లు ఇక చిన్న వేసేసారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చినాక ఫ్రెషర్స్ ఉండాలనుకున్నా, ఫేవరెల్ ఉంటుంది అనుకున్నా, కానీ ఏది పెట్టలేరు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్రెషర్స్ పెట్టిర్రు. అది ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు, చూద్దాం ఎట్లుంటుందో. కూడా చూస్తా. సరే గాని ఈ వీడియో ఎందుకు తీయమన్నావురా? అంటే ఇప్పుడు నువ్వు డ్యాన్స్ ఎత్తావు కదా అందులో, ఆ డ్యాన్స్ అక్కడ ఎత్తావు కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఏమన్నావు? ఈ వీడియో ఎందుకు ఏమన్నానంటే, ఇప్పుడు చాలా మంది వాళ్ళ మెమరీస్ 10th కానీ, ఇంటర్ కానీ, ఫస్ట్ ఇయర్ కానీ, డిగ్రీ కానీ, వాళ్ళ చాలా మెమరీస్ మిస్ అవుతారు. అట్లా నేను మిస్ కాకూడదు అనుకుంటున్నా, అందుకే తీస్తున్నా. ఇక అట్నే గుర్తుండిపోతుంది కదా యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాలో కానీ, అందుకే ఇక. ఓకే ఓకే, అంటే కాలేజ్ జ్ఞాపకాలు మొత్తం వీడియో తీసుకుంటావు అన్నట్టు. ఇక నేను చేసే ప్రతి ఒక్కటి దాదాపుగా మీకు చూపిద్దా, చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడైతే కాలేజ్ వెళ్తున్నా, కాలేజ్ వెళ్ళినాక చూద్దాం. బా. ఇప్పుడైతే ఫస్ట్ మా ఫ్రెండ్ గారి దగ్గరికి వచ్చిన. ఇన్ పేరు అభిషేక్. ఏయ్ హాయ్ అప్రా. అభి, మనం ఎంతసేపు అయ్యి ఉండబట్టి అవుతుంది. ఆడేం చెప్తున్నా మరి? బొట్లు బోనాలు పెట్టుకొని ఇప్పుడు వచ్చింది ఇంతకు ముందు. అవురా రా. ఇయో ఈడే గంట కింద పిలిచింది మమ్మల్ని. అరుణ్ హాయ్ చెప్పురా. హలో. దిస్ మై కాలేజ్. అయ్యో ఈడు మా ఇంకా ఫ్రెండ్ గాడు మళ్ళీ. హాయ్ చెప్పురా. హాయ్. ఇది జనరల్ అన్నట్టు, అటు మొత్తం ఒకేషనల్. ఇది బాటనీ. కాలేజీలో ఎవరు ఉంటలేరు, అందుకే అందరికి లాగలేస్తారు. ఇది మా ఇంకో క్లాస్ రూమ్ అని మా అటెండర్. ఇది మా క్లాస్ రూమ్. లేరా. దిస్ ఈస్ మై క్లాస్ రూమ్. ఇదంతా ఒకేషనల్. ఇన్ పేరు గణేష్. అయ్యప్పురా. గర్ల్స్ ఉన్న మేడమ్స్ పోతుర్రు. వీళ్ళందరూ ఎంపీసీ గ్రూప్ అన్నట్టు. అరే చూడుర్రా, ఎందుకురా సిగ్గుపడతారు? అరే చూడుర్రా, ఎందుకురా సిగ్గుపడతారు? వాడి ఎమ్మెల్యే అని పేరు సిద్ధు. ఇవి మా కెమిస్ట్రీ మేడం, మా మ్యాథ్స్ మేడం, కామర్స్ మేడం. హాయ్ ఇప్పుడు మేడం చెప్పురి. ఇతను మా ప్రిన్సిపల్ సార్. ఆ సార్ ఎవర్రా? వినవాడతలే ఇలా గట్టిగా. ఈ సార్ ఎవర్రా? మా ఇంగ్లీష్ సార్, మా బాటనీ సార్. హాయ్ ఎప్పుడు సార్. ఇతను మా ఫిజిక్స్ సార్. ఆ సార్ ఏమో ఒకేషనల్ చెప్తాడు, ఈ సార్ ఏమో సైన్స్ గ్రేడ్ చెప్తాడు. మా శ్రీనివాస్ సార్. గణేష్.
ఆ కాలేజీలో చదివి చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయినారు, సైంటిస్టులు అయినారు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైతే తినడానికి వెళ్ళాం. ఏం పెడతారో మాకు కూడా తెలియదు, కానీ పోయేది చూస్తాం.
ఫ్రెండ్స్, పార్టీ అయితే మంచిగా జరుపుకున్నారు. సార్లు, మేడాలు, స్టూడెంట్స్ అనే తేడా లేకుండా అందరూ మంచిగా ఎంజాయ్ చేసిర్రు. కానీ మా తమ్ముడు ఇంటికి వచ్చినాక ఒక మాట చెప్పిండు, అన్న పార్టీ మధ్యలో గొడవలు అయినాయిరా అని చెప్పి. 9th గొడవలే, 10th గొడవలే, ఇంటర్లా గొడవలే. అసలు గొడవలు ఎందుకు పెట్టుకుంటారు? నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ అందరికి చెప్తున్నా, గొడవలు అనేవి పెట్టుకోకండి. ఎందుకంటే అది టైం వేస్ట్. దానివల్ల లైఫ్ నాశనం తప్ప మంచి జరిగేది ఏం లేదు. వట్టిగా పార్టీ మూడ్ని చెడగొట్టడం తప్ప ఏముండదు. డ్యాన్స్ చేయంగా వాడొచ్చి నన్ను దాకిండు, అన్న నరయ్య అన్నాడు, ఇవన్నీ చిన్న చిన్న ముచ్చట్లు. ఇవేవి పట్టించుకోకుండా ఏ పార్టీ అయినా, జీవితంలో ఏ పండుగలైనా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా దాన్ని ముందుకు నడిపించాలి. పార్టీ అంటే సార్లు మెచ్చుకునే విధంగా చేయాలి. నా తరపు నుండి అదే చెప్పాలనుకున్నా, అందుకోసమే చెప్తున్నా, గొడవలు ఎవ్వరు కూడా పెట్టుకోకండి. పార్టీ టైంలో అయినా, ఫంక్షన్స్ టైంలో అయినా అవన్నీ వేస్ట్. టైం వేస్ట్ అవుతుంది, అటు జీవితం కూడా నాశనం అవుతుంది. జరగరాంది ఏమన్నా జరుగుతుంది, తలగరాని చోట అది అలుగుతుంది. అందుకోసమే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే చూసిరు కదా. మా చిన్న తమ్ముని పార్టీ, కాలేజీలో పార్టీ జరిగింది, అది వీడియో తీసుకుంటా అని చెప్పిండు. అందుకోసమే తీసుకోరా అని చెప్పినా తీసుకున్నాడు. వీడియో అయితే చూసిరు కదా, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.